400 పట్టాలు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? అంటే బేసిక్గా ఇది వాళ్ళ దగ్గర నుంచి మొదలైన ఆలోచనప్పుడు నేను కూడా ఒక భక్త రాజకీయ నాయకుడిలాగానే ఆలోచించాను. దీనివల్ల నాకు రాజకీయ ప్రయోజనం లేదు అని. కానీ నాలో నా అంతరాత్మ, నా ఆత్మ ప్రబోధం ఏం చెప్పిందంటే, ఈ దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళకి నీలాంటోడు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? సో ఆ ఘర్షణే ఇవాళ ఈ మొత్తం రూపానికి కారణం. 400 మంది ఇవాళ ఇళ్ల పట్టాలు తీసుకున్నారు. వాళ్ళని ఎంతమంది వస్తారు మీరు అక్కడ అంటే 100% మంది మేము అక్కడ వచ్చి ఇల్లు కట్టుకుంటామంటున్నారు. తప్పకుండా ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఇది ఒక మొదలు మాత్రమే. ఇది రాజకీయాలకు అతీతంగా నన్ను అడిగితే ఒక ఫ్లాగ్ డేని కానీ, లేకపోతే మాజీ సైనికుల దినాన్ని కానీ, ఇవన్నింటినీ మనం రాజకీయాల అతీతంగా ఒకే వేదిక మీద చేయగలిగిన రోజున మాత్రమే వాళ్ళకి ఈ సైన్యం వైపు మనం దృష్టిని మరల్చగలుగుతాం, సమాజం దృష్టిని మరల్చగలుగుతాం. సమాజంలో యాక్చువల్గా ఎప్పుడైతే దేశం కోసం పనిచేసే వాళ్ళు, ఒక జెండా నీడన బతికే మనము, ఇవన్నీ గుర్తుకొస్తేనే నాలో క్రమశిక్షణ పెరుగుతుంది, ప్రతి ఒక్కరిలో క్రమశిక్షణ పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేయాలి. పాఠ్యాంశంలో ఖచ్చితంగా సైనిక విజయాల్ని, సైనికుల గాథల్ని చేర్చాల్సిన అవసరం.